ఉద్రిక్తతలు ఆంక్షల మధ్య జరిగిన జగన్ రామగిరి పర్యటన వేడి ఇంకా చల్లారలేదు. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల మంటలు తగ్గడం లేదు. హెలికాప్టర్ ఎపిసోడ్పై విచారణ చేస్తున్న పోలీసులు ఈ ఘటనకు ఎవరు కారణమో ఆరా తీస్తున్నారు. ఏవియేషన్ సంస్థ ప్రతినిధులను విచారిస్తున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి ఎపిసోడ్పై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు పెట్టారు రామగిరి పోలీసులు. హెలిప్యాడ్ నిర్వహణ సరిగ్గా లేకపోవడం, కార్యకర్తలను రెచ్చగొట్టి హెలిప్యాడ్ వద్దకు తీసుకెళ్లడం వంటి కారణాలను చూపుతూ ఆయనపై కేసు పెట్టారు. బారికేడ్లు సరిగ్గా లేవని చెప్పినా పట్టించుకోకుండా కార్యకర్తలంతా హెలిప్యాడ్ వద్దకు వెళ్లాల్సిందేనంటూ తోపుదుర్తి ఒత్తిడి తెచ్చారంటున్నారు. పోలీస్ అధికారులతోనూ గొడవకు దిగారన్నది ఆయనపై ఆరోపణ. ఈ ఘటనలో గాయపడ్డ కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. జగన్ హెలిప్యాడ్ వద్దకు కార్యకర్తలు తోసుకురావడం, పోలీసులతో గొడవ ఘటనకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. హెలికాప్టర్ విండోస్ లో ఎయిర్ క్రాకర్స్ రావడం, వీఐపీని తీసుకెళ్లడానికి ఇబ్బందులొస్తాయని ఎవరు చెప్పారన్నది ఆరా తీస్తున్నారు. ఏవియేషన్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరు చెబితే వెళ్లిపోయారు అన్నదానిపై కూపీలాగుతున్నారు. సాంకేతిక కారణాలతో హెలికాప్టర్ వెళ్లిపోయిందని ముందు వైసీపీ నేతలు ఎందుకు ప్రకటించారు అన్నదానిపై కూడా విచారణ సాగుతోంది. పోలీసు విచారణ కొనసాగుతూ ఉండగానే ఇట మాటల మంటలు కంటిన్యూ అవుతున్నాయి. ఎస్ఐ సుధాకర్ యాదవ్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తే ఆయనకు మద్దతుగా యాదవ సంఘాలు రంగంలోకి దిగాయి. దీన్ని రాజకీయ హత్యగా చిత్రీకరించడానికి తోపుతుర్తి ప్రయత్నిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. కురబలకు యాదవులకు మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి జగన్ జిల్లా పర్యటనకు వస్తున్నారు అన్న రోజున మొదలైన రాజకీయ వేడి ఆయన పర్యటన ముగిసినా తగ్గడం లేదు.